శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిశ్చంద్ర గారు. నమస్కారం అంజుబాబు గారు. సార్, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో తూర్పు పడమర సినిమా చూసారుగా మీరు? అయ్యా, మా గురువు గారి సినిమా అండి బాబు. తూర్పు పడమర ఎదురెదురు నింగి నేల ఎదురెదురు కలవని దిక్కులు కలవని. లాస్ట్ లో మీరు అన్నారు చూసారా, కలవని దిక్కులు కలవని. అవును, అలానే జరిగిందేమో ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది. కరెక్ట్ అండి, చాలా కరెక్ట్, చాలా కరెక్ట్. ఆవిడ జీవితం ప్రేక్షకులు చెప్పాలి ముందు మనం. చెప్తానండి, ఆవిడ జీవితం కూడా అంతేనండి. ఆ పాటే కరెక్టే కదా. ఎంచేతంటే తూర్పు పడమర అయ్యారు. అవును, ఒకసారేమో కలిశారు, ఉదయించిన కాలం అనుకున్నారు. అవునవును, కానీ ఆ తర్వాత విడిపోయారు. ఆవిడే శ్రీవిద్య గారు. శ్రీవిద్య గారి గురించి. శ్రీవిద్య గారు అంటే ప్రముఖ నటి. ఏంటంటే ఆయన గిరీష్ కర్నాడ్ వైఫ్గా. రైట్. ఏమండి, తర్వాత దళపతిలో రజనీకాంత్ మదర్గా చేసింది. బిడ్డను పోగొట్టుకుని తర్వాత మదర్ కోసం తాపత్రయపడతాడు. ఓ పాట కూడా ఉంటుంది ఆవిడ మీద. జయశంకర్ భారీగా నటించింది దళపతి. ఎవరిదండి? మణిరత్నం గారు. సో ఇన్ని మంచి పిక్చర్. మా గురువు గారితో అయితే చెప్పక్కర్లేదు, చాలా సినిమాలు. అసలు తెలుగులో ఇంట్రడ్యూస్ చేసింది మా గురువు గారే. రాయంటి నా మొగుడు నృత్య సన్నివేశంలో తాతా మనోళ్ళలో ఇంట్రడ్యూస్ చేశారు ఆయన. రాయంటి నా మొగుడు అనే పాట నృత్య సన్నివేశంలో ఇంట్రడ్యూస్ చేశారు శ్రీవిద్య గారు. 1953. ఏమండి, ఈవిడ చరిత్ర ఒక చరిత్ర గల విద్వాంసురాలకు పుట్టింది ఈవిడ. ఏమండి, ఈవిడ 1953లో కృష్ణమూర్తి అనే కమెడియన్ ఉన్నాడు తమిళ్లో. కృష్ణమూర్తి అనే కమెడియన్ ఉన్నాడు. ఆయనకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో సమానం అనదగిన ఎమ్మెల్యే వసంత్ కుమార్ గారిని సంగీత విద్వాంసురాలుగా ఉన్నారు. ఎమ్మెల్యే వసంత్ కుమార్ గారు అంటే సంగీతంలో బాగా పాపులర్. అప్పుడు కచేరీలు కూడా చేసేది ఆవిడ. సుబ్బలక్ష్మి గారితో పోలుస్తారు ఆవిడ. ఏమండి, అంటే సుబ్బలక్ష్మి గారు ఒక స్టెప్ ఎక్కువ, ఈవిడ నెక్స్ట్. ఏమండి, వాళ్ళిద్దరికీ జన్మించింది ఈవిడ. జన్మించిన తర్వాత శ్రీవిద్య పుట్టే నాటికి ఈయనకి కృష్ణమూర్తి గారికి ఒంట్లో బాగోక సినిమాలు మానేశారు ఆయన. ఆర్థిక ఇబ్బందులు వచ్చేసినాయి. అంటే ఎవరికైనా అంటే బాగా ఉన్నప్పుడే, సినిమాలు ఉన్నప్పుడే జాగ్రత్త పడాలంటారు. ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చినప్పుడు జాగ్రత్తగా ఇచ్చారు. అయినప్పటికీ ఆయనకి ఆర్థికంగా ఇబ్బందులు వచ్చేసినాయి. వచ్చినప్పుడు ఏం చేసింది, ఈవిడ సంగీత విద్వాంసురాలు కదా, ఇక కచేరీలు చేస్తూ ఫ్యామిలీని పోషించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి తల్లి తండ్రి విడిపోయారు శ్రీవిద్యకి. 14 ఏళ్ళు వచ్చేటప్పటికి, 12-13 ఏళ్ళు వచ్చేటప్పటికి తల్లి తండ్రి. జనరల్గా కూర్చుని తింటూ ఉంటే ఏదో ఒకటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తూ ఉంటుంది భర్తకి. అంచేత ఎప్పుడు భర్తలు ఆదాయం లేకుండా ఉండకూడదు అంటారు, ఇంట్లో కూర్చోకూడదు అంటారు. అంటే ఇది అందరికీ వర్తిస్తుందండి, మనకైనా సరే. ఏమండి, అంచేత ఎప్పుడు కూడా మగాడు అనేవాడు ఎప్పుడు సంపాదిస్తూనే ఉండాలి. భార్య ఎదురకుండా కూర్చుని భార్య తెస్తే తిని ఉండకూడదు. ఇది ఒక సూత్రం మనకి. ఏమంటే అందుకనే నేను ఇప్పుడు ఈ వయసులో కూడా చేస్తున్నాను. ఏమండి, అంటే ఊరికే చెప్తున్నా, మనకు కూడా పాట. 12-13 ఏళ్ళు వచ్చేటప్పటికి బాలనటిగా, ఇక ఆర్టిస్టిక్ ఫ్యామిలీ కదండి ఇది. బాలనటి శివాజీ గణేషన్తో పిక్చర్తో చేసింది తమిళ్లో బిగినింగ్. తర్వాత కొంచెం పెరిగింది కదా ఆవిడ. పెరిగిన తర్వాత ఆవిడ కచేరీలు చేస్తుంది, కుటుంబాన్ని పోషిస్తుంది, ఈవిడ చదివిస్తుంది. చదువుతున్నప్పుడే సంగీతం, నాట్యంలో ఎక్కువ, సంగీతం బాగా తల్లి సంగీత గురువే కదా. సంగీతం నేర్చుకుంది, నాట్యం నేర్చుకుంది, చదువుకుంది, అన్నీ ఎడ్యుకేటెడ్. బాగా చదివించిందండి. ఇచ్చేది చదువు మాత్రం లోడ్ చేయాలి ఆవిడ శ్రీవిద్య గారికి. బాగా ఎడ్యుకేటెడ్. ఇలా ఉంటుండగా ఆ తర్వాత కుమార్ సంభవం అనే మలయాళ సినిమాలో అవకాశం వచ్చింది ఈవిడికి. కుమార్ సంభవంలో చేసింది. ఇచ్చేదంటే ఆ ఫ్యామిలీ అంతా అట్టే కదా. అయితే కుమార్ సంభవంలో చేసింది. ఆ తర్వాత ఎవరికి దొరికిన క్రియేటివ్ డైరెక్టర్ కె బాలచంద్ర గారు ఎప్పుడు కొత్త వాళ్ళు ఎక్కడ ఉంటారా అని చూస్తూ ఉంటారు. రజనీకాంత్ని, కమల్ హాసన్ ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. ఏమండి, ఆయన దృష్టిలో పడింది ఈవిడ. మలయాళం చూశారో మళ్ళీ శివాజీ గణేష్తో చేసిన సినిమా చూసుంటారు. చూసిన తర్వాత ఈవిడ మంచి ఆర్టిస్టు, ఆ ఫేస్ అని నచ్చింది ఆవిడకి. 100 అనే సినిమాలో అవకాశం ఇచ్చాడు ఆయన. అవకాశం ఇచ్చిన తర్వాత వెరీ మచ్ సాటిస్ఫైడ్ ఆయన ఆవిడ పెర్ఫార్మెన్స్ తోటి. పెర్ఫార్మెన్స్ అంటేనే
కళాకారుల కుటుంబంలో పుట్టినప్పుడు తండ్రి ఆర్టిస్టు, తల్లేమో సంగీత విద్వాంసురాలు. కళాకారుల కుటుంబం వాళ్ళకి జీన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే చెప్పగానే అర్థం చేసుకున్న మనస్తత్వం, వాళ్ళకి ఆర్టు వీళ్ళకి వచ్చేస్తుందండి. చేస్తుంది అదే. అలాగా శ్రీ విద్య గారు బాగా ఆయన చెప్పింది అర్థం చేసుకుని, డైరెక్టర్ చెప్పింది బాగా చేసి మెప్పించారు. అందరూ శ్రీ విద్యని బెస్ట్ ఆర్టిస్ట్ అని ఒప్పుకున్నారు. అప్పుడు ఒక మెయిన్ సబ్జెక్ట్ తీసుకున్నాడు ఆయన, బాలచంద్ర గారు, అపూర్వ రాగంగళ్ అని. అపూర్వ రాగంగళ్ అంటే నేను ఇంతకుముందు కమల్ హాసన్ గురించి చెప్పినప్పుడు చెప్పాను, కాశీ మజిలీ కథ, ఏది పెద్ద పాదాలు చిన్న పాదాలని చెప్పాను చూసారా. అప్పుడు దాని ఆధారంగా అపూర్వ రాగంగళ్ అంటే అపూర్వ రాగాలు తెలుగులో ఉద్యోగం. దాన్నే మా గురువుగారు తూర్పు పడమరని తీశారు తెలుగు. అది తమిళ్ అదే ఏమండి. అపూర్వ రాగంగళ్ తీశారు. తీసిన తర్వాత దాంట్లో కమల్ హాసన్తో యాక్ట్ చేసింది ఈవిడ. కమల్ హాసన్ వీళ్ళకి ఈ తండ్రి నుంచి విడిపోయి తల్లి దగ్గర చేరతాడు. ఎవరు? శ్రీ విద్య ఒక తల్లి, ఒక కూతురికి తల్లి. కూతురేమో తల్లితో పోట్లాడి బయటకు వెళ్ళిపోయింది. కమల్ హాసన్ తండ్రితో పోట్లాడి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి శ్రీ విద్య దగ్గర చేరతాడు ఆయన. ఈ భైరవ్ ఏదో ఉంది పేరు. ఏమండి, ఈ కూతురు వెళ్ళి ఈ కమల్ హాసన్ తండ్రి దగ్గర చేరుతుంది. మీకు కథ మ్యాచ్ అయింది కదా, చేరుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు కమల్ హాసన్ గారు ఈ అమ్మాయి అంటే ఇష్టపడతాడు, పెద్దావిడైనా సరే. ప్రేమకి వయసు ఇది లేదు, నా మనసులో పుట్టింది ప్రేమ అని అంటాడు. ఈ కూతురు ఆ తండ్రిని ప్రేమిస్తుంది, ఇష్టపడుతుంది, ప్రేమ అంటే ఇష్టపడుతుంది. ఇలాగా ఇది నడుస్తుంది, ఇలాగ ఈ చర్చ. ఆ తర్వాత వీళ్ళు ఇద్దరు యాక్ట్ చేసినప్పుడు దాంట్లో పోటీలు ఉంటాయి, చేయి పట్టుకోవటం, ఎవరు బలవంతులని రావటం. ఇది వేసి కొన్ని సీన్లు యాక్ట్ చేసిన తర్వాత ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి ఇష్టం కలిగింది. ఆ అమ్మాయి టీనేజ్లో ఉంది, శ్రీ విద్య గారు టీనేజ్లో ఉన్నారు, కమల్ హాసన్ కూడా యంగ్గా ఉన్నాడు. అప్పుడే బ్రింగింగ్ అప్ అవుతున్నాడు అన్నమాట ఆయన. బాలచంద్ర గారే తీసుకొస్తున్నాడు ఆయన బాగా ఎక్కువగా సినిమాలు చేసి. అంటే ముందు అవళవరు తొడవరు కథ, ఈ అంతులేని కథలో ఒక మిమిక్రీ పాట పెట్టి ఆయన ఆర్ట్ని అంతా వెలికి తీశాడు. కమల్ హాసన్ ఎంత ఆర్టిస్టు. ఏమండి, వీళ్ళిద్దరికీ ఒకరి మధ్య ఒకరికి అండర్స్టాండింగ్ కుదిరింది. అలా జరుగుతుంది సినిమా జరుగుతుండగా అప్పుడు ఏమైందంటే, కమల్ హాసన్ గారికి ఒకళ్ళు ఎవరో సలహా ఇచ్చారు. ఒకవేళ బాలచంద్ర గారు సలహా ఇచ్చారో, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు సలహా, ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, పెద్దవాళ్ళు కూడా ఒప్పించారు. ఈవిడేమో మదర్తో చెప్పింది. కమల్ హాసన్ అనేటప్పటికి పెద్ద మంచి ఫ్యామిలీ, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. వాళ్ళందరూ లాయర్స్, చంద్రహాసను, చారుహాసన్ గారు అందరూ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి పెద్ద అభ్యంతరం లేదు. ఈయనకి అభ్యంతరం లేదు. సంగీత విద్వాంసురాలు కూతురు, వీళ్ళ ఫ్యామిలీ ఇద్దరు ఓకే అనుకున్నారు. ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళింది వీళ్ళిద్దరి గురించి, వెళ్తే చేద్దాంలే అని ఒప్పుకున్నారు వాళ్ళు. తర్వాత చేద్దాం అన్నారు. అప్పుడు కమల్ హాసన్ గారికి ఎవరో సలహా ఇచ్చారు, పాపం, ఇప్పుడే నువ్వు పైకి వస్తున్నావు, నువ్వు ఇప్పుడు పెళ్లి గోళ్ళలో పడ్డావు అనుకో, నువ్వు ఇప్పుడు నీ ఇది కొంచెం తగ్గుతుంది. నీ ఎప్పుడైనా సరే పెళ్లి కాకముందు చేసే పిక్చర్స్కిను పెళ్ళి అయితే చేసేదానికిను చాలా తేడా ఉంటుంది. ఇది సైకాలజీ, నిర్మాతల సైకాలజీ, దర్శకుల సైకాలజీ కూడాను. ఆయన చేత కొంచెం ఆలోచించుకొని చెప్పుంటారు సలహా. ఎవరు చెప్పారనేది మనకు తెలియదు. అంటే ఆయన వెల్ విషర్స్ ఎప్పుడు కూడా బాలచంద్ర గారు ఎప్పుడు. అలాగే ఈవిడికి మాత్రం, శ్రీ విద్యకి మాత్రం ఇప్పుడు కమల్ హాసన్ తొందరగా పెళ్లి చేసుకోమని కొంచెం తొందర చేసింది. ఇక ఇది అయిన తర్వాత ఈ సినిమాలు వరుసగా చేస్తుంది ఈవిడ, శ్రీ విద్య. ఇటు తమిళ్, ఇటు తెలుగులో కూడా చాలా చేస్తుంది. చెప్పిన సినిమాలన్నీ ఉన్నాయి కదా, ఇంకా వరుస సినిమాలు చాలా చేస్తుంది. బిజీ హీరోయిన్ అయిపోయింది. ఇటు తమిళ్, తెలుగు కూడా. తమిళ్లో బాగా చేస్తుంది ఆవిడ. మలయాళానికి లాస్ట్లో వెళ్ళింది. మలయాళం కూడా వచ్చింది, మధ్యలో చేస్తుంది అంతే. ఏమండి, ఇది వచ్చినప్పుడు ఈ శ్రీ విద్య ఏంటంటే, ఎంత తొందరగా పెళ్లి చేసేసుకుంటే బెటరు, ఒక సెటిల్మెంట్ వచ్చేస్తుంది నాకు. ఇచ్చే తండ్రి కూడా లేడు కదా, తండ్రి తల్లి విడాకులు తీసుకున్నారు కదా, అందుకని పెళ్లి చేసేసుకుంటే ఈ రిలేషన్స్ బలపడితే మంచిది, అంచేత నాకు ఒక సెటిల్మెంట్ వస్తుందని చెప్పేసి ఆలోచించి కమల్ హాసన్ తొందర పెడితే కమల్ హాసన్ గారు ఏమన్నారంటే, కొన్నాళ్ళు ఆగుదాం కొంచెం, ఇప్పుడు మనం ఇప్పుడే కదా సినిమాలు చేస్తున్నామా, నువ్వు ఇంకా అప్కమింగ్ స్టేజ్లోనే ఉన్నావు, నేను అప్కమింగ్ స్టేజ్లోనే ఉన్నాను అని చెప్పారు. చెప్పిన తర్వాత
కానీ శ్రీవిద్యకి అది నచ్చల, తొందర పెడుతుంది కమల్ హాసన్ని. కొంచెం చిరాగ్గానే ఉన్నాడు తొందర పెడుతుంటే. ఒకరోజు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి మన తల్లి ఏమందంటే ఎమ్మెల్యే వసంత్ కుమార్ గారు, ఆలోచించడం మంచిదే, ఎవరైతే ఏమన్నారో ఆలోచించడం మంచిదే, మీ ఇద్దరు ఇంకా యూత్లో ఉన్నారు కదా, అప్పుడే తొందర ఏమొచ్చింది అన్నట్టుగా మాట్లాడారు. అప్పుడు శ్రీవిద్య ఎందుకు ఇంత తొందరపడుతుందనే కోపం వచ్చింది. అది తల్లి కూడా అర్థం చేసుకుంది నన్ను, ఇద్దరిని మంచి ఒక కెరీర్ డెవలప్ అయిన తర్వాత చేసుకుందామని చెప్తుంది, మరి శ్రీవిద్య ఎందుకు తొందరపడుతుందనే కోపం వచ్చి బయటకు వచ్చాడు. ఒక చిన్న మాట చూసారా, ప్రేమనగర్లో ఎందుకు చేసావు ఈ పని అంటాడు నాగేశ్వరరావు గారు వాణిశ్రీని, అంటే మీరు కూడా నమ్మారా బాబు అని అంటుంది కదా. అలాగ ఒక్క మాట కమల్ హాసన్ గారి కోపం వచ్చి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. కోపం నుంచి అక్కడి నుంచి ఆవిడని అవాయిడ్ చేశాడు శ్రీవిద్యని. సో అది బ్రేకప్కి కారణం. ఓకే. శ్రీవిద్య ఎంతో ఇష్టపడి చేసుకున్న ఇది మనసు విరిగిపోయింది, కమల్ హాసన్ విరిగిపోయింది. ఆవిడకేమో బోర్న ఏడ్చింది, ఇలా చేశాడు ఏంటనేది. ఏం చేద్దంటే అప్పుడప్పుడు మరి ఆ టైంలో ఆ సిచ్యువేషన్ ఎలా ఏ మూడ్లో ఉన్నాడో ఆయన, వాళ్ళు చెప్పింది ఎలా చెప్పారో తెలియదు, మనం చెప్పలేం ఆ సిచ్యువేషన్ బట్టి. అదే ఎవరికి ఇలా కోపం వస్తో చెప్పలేం. అయిపోయిన తర్వాత ఇక ఆవిడ సినిమాలు చేసుకుంటూ ఉంటుంది. ఆ బ్రోకెన్ హార్ట్ తోటి సినిమాలు చేసుకుంటుంది. కొంతకాలం మలయాళంకి వెళ్ళిన తర్వాత భరతన్ అనే బెస్ట్ డైరెక్టర్ ఉన్నాడు, ఆయన ఇష్టపడింది. ఆయనతో కొంతకాలం మలయాళం డైరెక్టర్ భరతన్ అంటే అవార్డు డైరెక్టర్. ఆ సినిమాలు గుర్తు రావట్లేదు కానీ చాలా మంచి సినిమాలు చేశాడు ఆయన. భరతన్ గారంటే బొమ్మటితోటి వీళ్ళతోటి సినిమాలు చేశాడు ఆయన. ఏమంటే భరతన్ అయినప్పుడు సడన్గా ఒకరోజు భరతన్ కూడా పెళ్లి చేసుకున్నాడు, లలిత అనే అమ్మాయి. ఆయన హ్యాండ్ ఇచ్చాడు. ఓకే. అంటే వీళ్ళ డెసిషన్స్ ఎలా ఉంటాయంటేనండి, ఈడు కాకపోతే ఆడు కాకపోతే ఈడు అనేది వెళ్ళకూడదండి ఎప్పుడు కూడా. ఓకే. అంటే మనం ఇప్పుడు అనుభవం పూర్వకంగా తెలుస్తుంది. ఇక్కడ శ్రీవిద్య గారు తప్పే ఉంది, వాళ్ళ తప్పు కానీ వాళ్ళ తప్పేనైనా కూడానండి గబుక్కుని పెద్దవాళ్ళకి అప్పు చెప్పాలి సార్ నేను అనేది. పెద్దవాళ్ళ డెసిషన్కి వాళ్ళు మాట్లాడి తర్వాత వీళ్ళు డెసిషన్ తీసుకుని వీళ్ళు బ్రేకప్ అయ్యి వీళ్ళు బాధపడిపోతే ఇంకా మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందండి వీళ్ళది. అంచేత వీళ్ళు దిగకూడదు అంటున్నా. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, ఒక డీల్ చేసేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి పెద్దవాళ్ళకి అప్పచెప్పాలి బాధ్యత. ఇప్పుడు మనకు వచ్చిన మనం చెప్పుకున్న సెలబ్రిటీస్ కథలన్నీ కూడా పెద్దవాళ్ళు డీల్ చేయకపోవటం వల్ల వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ. కొంతమంది ఎడ్యుకేషన్ లేక పాడయ్యారు, కొంతమంది ఈవిడ ఎడ్యుకేటెడ్ బాగా. ఏమండి ఈ అప్సెట్లో సినిమాలు చేసేస్తుంది. దాదాపుగా తమిళ్లోనే దాదాపు కొన్ని 100 సినిమాలు చేసేసింది, తెలుగులో కూడా 100 సినిమాలు 200 సినిమాలు దాదాపు చేసేసింది. సినిమాలకేం తక్కువ లేదండి, ఇన్కమ్కి ఏం తక్కువ లేదు, చాలా బాగా సంపాదించుకుంది. మహాలింగపూర్లో పెద్ద ఇల్లు కట్టుకుంది ఆవిడ. ఈ టైంలో ఈ భరతను దెబ్బతినగానే మెంటల్ కండిషన్ దెబ్బతింటుంది అంటున్నాను కదా నేను. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మీద మనసు పడింది. థామస్ అనే అసిస్టెంట్ డైరెక్టర్, థామస్ అనే మలయాళం అసిస్టెంట్ డైరెక్టర్, ఇక్కడ కాదు, మలయాళం అసిస్టెంట్ డైరెక్టర్ మీద అతను క్రిస్టియన్. ఏమండి ఈవిడ హిందూ. చూడండి అంటే లైఫ్ ఎట్లా టర్న్ అవుద్దో చూడండి మీరు, మనం తీసుకున్న రాంగ్ డెసిషన్స్. అతనికేంటి అమ్మ దొరికింది అనుకున్నాడు ఆయన. ఒక మంచి బిజీగా ఉన్న హీరోయిన్, బాగా సంపాదించే హీరోయిన్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని ఏమడిగా రిక్వెస్ట్ చేశాడు, నువ్వు బాప్టిజం తీసుకోవాలి అన్నాడు.